క్యాబ్లో రోజు ఆఫీస్కు వెళ్తారా? ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ ఏదైనా ప్లేస్కు వెళ్లేందుకు ఎక్కువగా క్యాబ్ బుక్ చేసుకునే వారిలో మీరు ఒకరా? అయితే ఈ వార్త మీకోసమే. ఇది వింటే మీ గుండె ధడేల్మనడం పక్కా. ఎందుకంటే క్యాబ్ బిల్లు కట్టాలంటే మీ ఆస్తి, మీ పక్కింటోళ్ళ ఆస్తి, మీ అత్తామామల ఆస్తి అందరివి అమ్ముకోవాల్సిందే. ఏంటి, నమ్మడం లేదా? అయితే ఈ కథ తెలుసుకోండి. క్యాబ్ కష్టాలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ అయిపోతున్నాయి. సమయానికి బుక్ అవ్వకపోవడం, బుక్ అయినా ఎక్కువ ఛార్జ్ చేయడంతో పాటు అడ్డగోలుగా చూపిస్తున్న ఛార్జీలు ఇప్పుడు కొత్తగా హడలు పుట్టిస్తున్నాయి. ఈ ఛార్జీలు పదో పరుగు అయితే పర్లేదు భయ్యా, కానీ కళ్ళు తిరిగి పడిపోయేంత చూపిస్తేనే కష్టం అంటున్నారు కస్టమర్లు. లక్షల్లో కోట్లల్లో వస్తున్న క్యాబ్ ఛార్జీలను చూసి లబోదిబోమంటున్నారు. రీసెంట్గా ఇలా చుక్కలు చూపించే బిల్ రావడం మరీ ఎక్కువ అయిపోయింది. జనరల్గా మనం క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు ఎంత బిల్ అవుతుంది అన్నది మనకు తెలిసిపోతుంది. మనం బుక్ చేసే దూరానికి ఇంత పడుతుంది అనేది మన యాప్లో స్క్రీన్ మీద ముందే కనిపిస్తుంది. దీన్ని బట్టే కస్టమర్ క్యాబ్ను బుక్ చేసుకుంటారు కూడా. అయితే ఈ బిల్లు చూపించడంలో కూడా ఇప్పుడు తెగ ఫ్రాడ్ నడుస్తుంది. మనం బుక్ చేసేటప్పుడు ఒక అమౌంట్ చూపిస్తుంది, రైడ్ అయ్యాక మరొక అమౌంట్ చూపిస్తుంది. రెండింటికి తేడా కూడా చాలానే ఉంటుంది. 60 నుంచి 80 రూపాయల తేడా కూడా చూపిస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్లను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, సదరు యాప్కు కాల్ చేసి కనుక్కోండి అని. సరేనని యాప్లో కంప్లైంట్ చేస్తే రెస్పాన్స్ ఉండదు. ఇలా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగానే క్యాబ్ సర్వీసుల మీద కంప్లైంట్లు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో గుర్గావ్లో ఒక వ్యక్తికి ఊబర్ బిల్లు 7 కోట్లు చూపించిందని చెప్పుకున్నామా? ఇప్పుడు బెంగళూరులో మరో వ్యక్తి అదే ఊబర్లో ₹1 కోటి బిల్లు చూపించింది. బెంగళూరులో పనిచేస్తున్న తెలుగు వ్యక్తికి ఈ షాక్ తగిలింది. అతను ఊబర్ క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు ₹207 ఛార్జ్ చూపించింది. తీరా రైడ్ అయ్యాక చూస్తే మాత్రం ₹1,30,00,000 బిల్లు కనిపించింది. ఆటో అతను మొబైల్, కస్టమర్ మొబైల్ రెండిటిలోనూ అదే నెంబర్ చూపించేసరికి ఇద్దరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. కస్టమర్ కేర్కు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు కస్టమర్. ప్రస్తుతానికి అయితే ఆటో డ్రైవర్కు 200 ఇచ్చానని, కానీ తర్వాత ఏమవుతుందో చూడాలి అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.